యమహా RX 100. నాకు తెలిసి ఈ బైక్ పేరు తెలియని బైక్లు ఎవరంటూ ఉండడు. ఒకప్పుడు ఇండియన్ రోడ్స్ పైన తిరుగులేకుండా తిరిగిన ఈ లెజెండరీ బైక్ని ఎందుకని బ్యాన్ చేశారో మీకు తెలుసా? ఈ బైక్ ప్రొడక్షన్ని ఎప్పుడో 1996లో ఆపేసినా కూడా ఇప్పటికీ దీని క్రేజ్ ఏమాత్రమూ తగ్గలేదు. ఇది క్రియేట్ చేసిన బజ్ ఆ టైంలో ఎలా ఉండేదో 90s కిడ్స్కి సపరేట్గా చెప్పాల్సిన పనే లేదు. అండ్ ఆ టైంలో ఎక్కడ చూసినా ఈ బైక్సే కనిపించేది. అండ్ దీని క్రేజ్ ఎలా ఉంటుందంటే ఇప్పటికి కూడా ఈ బైక్ సౌండ్ వినిపించినా ఎక్కడైనా రోడ్స్ పైన కనిపించినా అలా చూస్తూ ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది బ్యాన్ అయిన తర్వాత యమహా చాలా బైక్స్ని దీన్ని రీప్లేస్ చేయడానికి తీసుకురావడానికి ట్రై చేసింది. కానీ RX 100 క్రియేట్ చేసిన బజ్ని అండ్ దీనికి ఉన్న క్రేజ్ని మాత్రం ఏ బైక్ కూడా మ్యాచ్ చేయలేకపోయింది. అండ్ అలాగే ఆ టైంలో ఉన్న ఏ బైక్ కూడా దీనికి సరైన కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది. ఎంత పేరు ఎంత హ్యూజ్ మార్కెట్ ఉన్న ఈ RX 100ని యమహా ఎందుకు డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది? ఈ బ్యాన్ వెనుకున్న రీజన్ ఏంటి? అండ్ ముఖ్యంగా RX 100కి వేరే బైక్స్కి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఈ RX 100ని తిరిగి తీసుకొచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈ RX 100లో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో మరి మనందరి ఫేవరెట్ అయిన RX 100 గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిందే. అండ్ అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ RX 100ని యమహా కంపెనీ 1985లో మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ బైక్ని అదర్ బైక్స్లా కాకుండా దీని డిజైన్ చాలా స్టైలిష్గా అండ్ సింపుల్గా ఉండేలా డిజైన్ చేశారు. అండ్ ఈ బైక్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది 2 స్ట్రోక్ ఇంజన్ విత్ 98cc నడుస్తుంది. అండ్ ముఖ్యంగా RX 100 అంటే గుర్తొచ్చేది దీని సౌండ్. సో ఈ బైక్ని రోడ్డు పైన డ్రైవ్ చేస్తున్నప్పుడు చూసే వాళ్ళకి ఇది స్టైల్గా క్లాసిక్గా కనిపిస్తుంది. అండ్ దీని స్పీడ్ కూడా మిగతా వాటికన్నా చాలా ఫాస్ట్గా పికప్ అవుతుంది. సో దీనివల్ల RX 100కి పబ్లిక్లో పాపులారిటీ బాగా పెరిగిపోయింది. అండ్ అంతేకాకుండా ఈ బైక్ని చాలా మూవీస్లో కూడా వాడేవారు. అండ్ ఈ బైక్ పాపులారిటీ ఎలా ఉండేదంటే 1996 వరకు ఈ బైక్ దరిదాపుల్లో కూడా వేరే ఏ బైకు వచ్చేది కాదు. దీని సేల్స్ కూడా ఈ 11 సంవత్సరాల్లో ఎక్కువగానే జరిగాయి. కానీ 1996లో యమహా ఈ RX 100 ప్రొడక్షన్ని పూర్తిగా ఆపేసింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎమిషన్ నార్మ్స్ని లేట్ 90స్లో ఇంట్రడ్యూస్ చేసింది. దీన్ని భారత్ స్టేజ్ స్టాండర్డ్స్ అని అంటారు. ఈ స్టాండర్డ్స్ని అందుకోవడంలో RX 100 ఫెయిల్ అయింది. అండ్ వీటిలో భాగంగా 2 స్ట్రోక్ ఇంజన్స్ని కూడా బ్యాన్ చేసింది. 4 స్ట్రోక్ ఇంజన్స్తో పోలిస్తే 2 స్ట్రోక్ ఇంజన్స్ ఎక్కువ పొల్యూషన్ని రిలీజ్ చేస్తాయి. ఈ స్ట్రిక్ట్ ఎమిషన్ నార్మ్స్ని పాటిస్తూ యమహా RX 100 ప్రొడక్షన్ని కంటిన్యూ చేయడం చాలా కష్టంగా మారింది. అండ్ వీటితో పాటు RX 100 ఫెయిల్ అవ్వడానికి ఉన్న వేరే రీజన్స్ ఏంటో చూద్దాం. దానికంటే ముందు ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు చూస్తారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అండ్ RX 100 ఫెయిల్ అవ్వడానికి ఇంకో రీజన్స్ ఈ బైక్ పికప్ ఫాస్ట్గా ఉండడం వల్ల కొంచెం స్పీడ్గా వెళ్ళినప్పుడు అంత స్టేబుల్గా ఉండదు. అండ్ దీని బ్రేకింగ్ సిస్టమ్ కూడా అంత ఎఫిషియెంట్గా పనిచేయదు. సో దీనివల్ల ఎక్కువగా ఈ RX 100 బైక్స్ యాక్సిడెంట్కి గురయ్యేవి. అండ్ ఎమిషన్ నార్మ్స్తో పాటు అదే టైంలో ఫ్యూయల్ రేట్స్ కూడా ఇండియాలో బాగా పెరిగాయి. ఈ RX 100 ఏమో కేవలం 35 కిలోమీటర్స్ మాత్రమే మైలేజ్ ఇస్తుంది. ఎందుకంటే 4 స్ట్రోక్ ఇంజన్స్ కన్నా 2 స్ట్రోక్ ఇంజన్స్ పవర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ ఫ్యూల్ని కన్జ్యూమ్ చేస్తాయి. సో ఈ ఫ్యూల్ రేట్స్ పెరగడం వల్ల జనాలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. అండ్ వీటిని దృష్టిలో పెట్టుకొని వేరే కంపెనీలు తక్కువ పొల్యూషన్ ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలా మారుతున్న మార్కెట్ పరిస్థితులకు ఈ RX 100ని మోడిఫై చేయడంలో ఇన్వెస్ట్ చేయడం కన్నా ఈ RX 100 ప్రొడక్షన్ని పూర్తిగా ఆపేయడం బెటర్ అని యమహా డిసైడ్ అయింది. కానీ ఇప్పటికీ కూడా ఈ RX 100 మీద ఉన్న ప్రేమతో చాలామంది రీబిల్డ్ చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది బైక్ కాదు, మనతో పాటు మనలో ఉండిపోయిన ఒక జ్ఞాపకం. దీని తర్వాత ఇదే సిరీస్లో యమహా RX 135 RX-Z పాటు వేరే మోడల్స్ని కూడా దింపింది. కానీ ఏది కూడా RX 100కి వచ్చినంత క్రేజ్ని బజ్ని క్రియేట్ చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు అందరికీ ఉండే కామన్ డౌట్, RX 100 మళ్ళీ వస్తుందా? యమహా కూడా ఈ RX 100ని రీలాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఇందులో ముందు దానికన్నా బెటర్ ఇంజన్తో పాటు ప్రజెంట్ మార్కెట్ డిమాండ్స్కి తగ్గట్టుగా చాలా మోడిఫికేషన్స్ చేశారు. అండ్ దీని డిజైన్లు కూడా చాలా చేంజెస్ చేశారు. కానీ ఇది పాత RX 100కి ఉన్నంత క్రేజ్ని మ్యాచ్ చేయగలదంటారా? మీ థాట్స్ని కింద ఉన్న కమెంట్ బాక్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. సో అదండి మనందరి ఫేవరెట్ అయిన RX 100 స్టోరీ. ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
అలాగే పక్కన కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకోండి. అండ్ నేనేమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.